ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. నా పేరే రాజు ఎం పేర్దా రాజు. ఇంత టైం అయి దారా 31 దావత్ పోతే పొద్దున్న అనుకొని తినాలి మంచిగా కడుపు తింటారంటే సాయంత్రానికి అనుకొని తింటారా. నేను నీకు చెప్తే నువ్వు వానికి చెప్తే బాతాల పోసెట్టి కానీ అత్తడో లేకపోతే అటే వీకుతాడు. నువ్వన్నీ నాకే చెప్తే నేను అన్ని చేస్తూ చేయాలని ఆ నెల మొక్కపోనికి చెప్పి తిని సరే గీపోద్దైనా ఇంకా రాకపోయి అత్తలేడు. మరి 31 దావత్ అంటే లేటే అవుతుంది కదరా. దా చెప్పరా ఇప్పుడు మనకు పొద్దుకుతుందో రాత్రి అయిద్దో ఇక మరి మళ్ళీ ఎంజాయ్ ఎప్పుడు చేసారా. అమ్మా అదే సీను ఇక చాలు కదా బాగా దూరం నడితే పొద్దు పోయేటట్టుంది. ఇక అక్కడ చాపేద్దాం. అక్కడ చాపేసి అక్కడ కూర్చుందాం. ఇక విశాల్ గాడు అన్నం బిన్నం అన్ని పట్టుకొస్తారు. ఈ చేపలు పెట్టుకొని తిందాం. కూర్చుందాం ఉన్నది మంచిగా ఉన్నది వాడు వచ్చేసరికి చాపేసుకొని ఇవన్నీ చదివి పెడదాం. ఇవాడు అత్తే ఒళ్ళిగా తినాలి ఇక అంతే చేయాలి. అరే దావత్ అంటే తాగుడు తినుడు కారా. అవును మరి సరే ఇదేద్దాం. మంచిగా ఉంది మంచిగా నీళ్ళు ఉన్నాయి. మంచిగా నీళ్ళు ఉన్నాయి. నున్నగా ఉన్నది ప్రశాంతంగా ఉన్నది. అరే అంత మంచిగానే ఉంది కానీ ఒక్కటి ఎండ కొట్టకపోతే ఇంకా మంచిగా ఉంటారా. ఎండ కొట్టకుండా టెంట్ గిట్ట అన్నారు మరి. ఈ ఎండ కొట్టది నీళ్ళు ఉంటది మంచిగా ఉంటది. టెంట్ కాదురా ఒక్క పెగ్గేసేదాకానే ఎండైనా వానైనా చలైనా ఒక్క పెగ్గు గిట్ట లోపలికి ఏందనుకో ఎండ కొట్టినా వాన కొట్టినా చలి పెట్టినా పెళ్ళం కొట్టినా మొగడు కొట్టినా ఏం ఏర్పడది. ఏం చెప్పేవరా. సరే మరి కూర్చున్నా పట్టు ఇక ఈడేరియా ఇంకా అత్తలేడు. అత్తారా అని విద్దాం దాకా కూర్చుండి చేపల అత్తాడు తింటాడు అసలే తిండిపోతాడు. అరే రాజు నీళ్ళు మస్తు తెల్లగా ఉన్నాయిరా. అరే నీళ్ళే కాదురా చేపలు కూడా మంచిగానే ఉంటాయిరా. ముదుగాలు చెప్పిన ఈ చేపలన్నా పట్టుకొని తిందాం కదరా. మంచిగా కాల్చుకొని ఇన్నే దావతు వేసుకుందాం 31 దావతు. ఎందుకురా చికెన్ చేసినాం గారు. ఇప్పుడు చికెన్ తింటే రోగాలు వస్తున్నాయిరా. ఆడికి సూదులు ఏసుడే అన్నట. ఒక్క ఫామ్ లా కోడి 45 రోజులే ఉంటదట. అప్పటికి అది 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు పెరుగుతుందట. అయినా గా చెత్త తిండి తినేరా మన పెళ్ళికి ఇట్లా గూద శరీరాలు అయినాయిరా. అంతే అంటవా. అవును విశాల్ గారికి ఫోన్ చేసి చికెన్ అంతా అటు వారబోయమంట. చెప్పకురో ఎందుకురా చికెన్ వద్దా అంటే మంచి కాదంటే కదా. గన్ని పైసలు పెట్టి తెచ్చుకున్నాము 31 దావత్ అని. మళ్ళీ నువ్వు క్యాన్సల్ అన్నావు అనుకో ఇక మళ్ళీ నీళ్ళలో వేసిన బూడిదోలు అవుతుంది. కానీ ఇంకోసారికి చేపలు చేసుకుందాం గానీ ఇక ఈసారికి అయితే చికెన్ తో అడ్జస్ట్ అయిదాం రా. అంతే అంటవా. అంతేరా. వెనకడికి నియాసం రోడ్ అన్నాడట ఊరందరికి ఉల్లిగడ్డలు తిన కూర అని చెప్పిండట. వాళ్ళ ఇంట్లోకి అయిన తర్వాత ఏం లేవు కూరగాయలంటే ఉల్లిగడ్డలు అన్నాడట. మరి గట్లున్నది కథ. ఎవడో నియాసం రోడ్ పనికి మాలో. అదే దావత్ అంటే ఏది పడుతుంది తినుడేనా. మళ్ళా అది కావాలి ఇది కావాలంటే ఏంటిదిరా. నువ్వు ఒక్క సామాన్ పట్టుకోవా. ఒక్క తనదంతా ఆడ పడాలి బాడుకో. మిమ్మల్ని పట్టుకొచ్చింది ఎక్కువ రండి. ఇక సామాన్ కూడా పట్టుకోవాలా నేను. దావత్ కత్తవా రావా మరి మూసుకున్నాడు. అరే ఎండతో రాపోయినా అయిపోగారా. 20 వేసుకొని తప్ప కొనుక్కొని తాగుతాయి పోగారా. నువ్వే కళ్ళు కాసి పడతాయి. నువ్వు రాక నన్ను తీసుకొస్తాయి. అంటే నేను ఒక్కనే అవుతున్నారా కళ్ళు. నువ్వు తాగవారా. ఏమైందిరా నడు అత్తన్నం. నువ్వు అట్లా అన్నవో లేదో ఇట్లా రానే వస్తాను కానీ గీడికా చూకున్నారేంది నీ అబ్బా పోరాలకున్నా మారైతే గీత దూరం రానే. రాజుగా నేను చెప్తే చూసినావారా ఆ విషయాలు కానీ చేతులు ఏం లేదు. అగో ఉత్త చేతులతో ఉప్పుకుంటా వచ్చే అయిపోయినా. అరే విశాల్ అన్నం ఎదురా చికెన్ ఎదురా ఆకలి అవుతుందిరా. అన్న తూ టెన్షన్ మత్ కరోనా జర రుకో. నీకెందుకు మా అసిస్టెంట్లు ఉన్నారుగా పట్టుకొస్తారు. నువ్వు ఆగు జరంతా. ఆలు పట్టుకొస్తారా ఇప్పుడు లేదా ఆలు పట్టుకొస్తారా. ఇంత పెద్ద డబ్బా పట్టుకొని వచ్చింది. గింత పట్టుకొని వచ్చి గంజి పట్టుకున్నారా. మరి నమ్మి నానబోతే పుచ్చి బుర్ర తేకపోయేది ఉంటిగో ఇసుకల దొక్కితే ఇసుక బుక్కాలే బిడ్డ. అసలే 31 దావతు. అంత సీన్ లేదు తెస్తాను ఊగో. ఓ అప్పాలు అబ్బా బోంది. ఓ మరమరాల ప్యాకెట్. ఓ గ్లాసు. ఏదిరా జాలిగా అంటే ఎందుకురా కళ్ళంపడానికి. కళ్ళంపడానికా
నాకు ఒక గ్లాస్ వేరు. మీరు గింత అంత లేరు, మీరు ఇప్పుడు లేదు తెలగలుగుతారా? అంత అక్కడ పడాలి. నీకెవరు తెలగలామని నువ్వేనారా? నేను చెప్పలే. అరే చూసిన వారు బక్కోడు తెలగాలని తెచ్చి పని కోసం వాడుకుంటాను రా. పట్టు చేసుకోట్రా. అయినా కానీ సీనా నీకు తెలివి ఉందారా? తాగే దగ్గరికి పోరాలు తీసుకుని వస్తావారా? నీకు తెలియదా? పోరాలు పని చేస్తారు, అందుకని పట్టుకొని వచ్చిన. ఓహో అంతేనా? పని చేసుకునే మంది కదా? పని చేసుకున్న మంది మరి తెలగాలి కోసం లేదు. ఏ లేదు, మనకే చాలేదు. వాళ్ళు అయ్యవ తిడతారు మళ్ళా. ఏ లేదు. ఈ కళ్ళు దాక్కుంటే అప్పాలు తింటే మాట్లాడుతుందిరా, కళ్ళు దాక్కుంటే చికెన్ తింటేనే మాట్లాడుతుందిరా. నీకు మద అయిపోయాను 5 నిమిషాలలో తెప్పిస్తావు నీ మద. అరే మద వర్గ రాపోరా. అరే కుసారి నేను అనేది ఏ మాద అనుకుంటున్నావురా? తాగే మాద కాదురా, ఊపు. ఊపా? మరి ఏ అనుకుంటున్నా? నల్ల మొక్క పడ. నువ్వు ఆ నల్ల కళ్ళ అద్దాలు తీసారా ముందుగా? పక్కకెట్టు. నాకు గనవడ్డీ అనుకో, తీసుకుపోయి గంగల వారతా. నువ్వు చికెన్ అన్నం అంది పెట్టి పెట్టాలి అంతేనా? అంతే. అదే పోరాలారా పోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వర్గం రాపోరా. మళ్ళా చికెన్ తెచ్చి చూడరా. ఏ పోరా పోరే బక్కంతో ట్రాపేనా అత్తలాటే పోతారు. అత్తలన్న గాలి వెళ్ళిపోతాడు. ఏమో చికెన్ అంతా వారవత్తా కింద. అదే జాగ్రత్త వర్గరా పోరాలే. రైట్. ఇంకో బొట్టు వేయ రాదు. ఇప్పుడేనా? చికెన్ దాక్కుంటా కళ్ళు తింటే మస్తుంటాయి గారా సీను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. చికెన్ దాక్కుంటా కళ్ళు తింటే మస్తుంటాయి గారా సీను. అరే సీను ఏమంటాను రా, మంచిగా చేపలు మార్చుకుంటే తింటాం, తెల్లగల కిక్కు బాగుతుంది అంటాడు. అవునా? మరి పొరాలే చికెన్ మారి రాదు. అరే నీకేం తెలుసురా? అంటే ఖరాబ్ చేసుకుంటాం ఏంది మనం? అగో మరి చేపలు ఎందుకు తింటావు? చేపలు ఇంకోసారికి రా. చేప నుండి చికెన్ తినాడు, దొడ్డి పెడుతుంది. మరి దొడ్డి పెడితే మాకు లేట్ రూమ్ ఇంటి పక్కనే ఉన్నది, ఎక్కడో లేదు. తినేటప్పుడు గవర్ని మాటలు ఎందుకురా? ఏ రారా చెప్పనా? సరే ఇదే. మెల్లారా. అబ్బో అయ్యో. అరే ఈ ప్లాస్టిక్ కవర్లు ఎందుకు పెట్టుకొచ్చిరా? ప్లాస్టిక్ వాడద్దురా. వాడద్దా? ప్లాస్టిక్ అస్సలు వాడద్దా? వాడద్దు. డబ్బా ఏంది? ప్లాస్టిక్ కదా? ప్లాస్టిక్. కవర్ ఏంది? ప్లాస్టిక్ కదా? ప్లాస్టిక్. డబ్బా ఏంది? నీళ్ళ డబ్బా? ప్లాస్టిక్. బోల్ పెళ్ళలేదేంది? ప్లాస్టిక్. మూసుకొని పోయి విషయాలు చెప్పండి తీరా. ఏంద్రా చికెన్ ఏమంటే పులుసు తెచ్చినవేంద్రా? చికెన్ ఏదిరా? చికెన్ అరే లినచ్చి లేదురా, చికెన్ ఏదిరా? అల్లనే ఉంది, అన్న ఉందా? కిందకుంది, అది మీద మొత్తం నేలింది. గంట పట్టి కలుపురా. గంటది అన్నమారా? అన్నమే. అబ్బా ఏమన్నావు? అయ్యో బయట బాగా అన్నం వేసిన వారా? మరి జై శ్రీరామ్. బీపీటీ కాదు, జై శ్రీరామ్. ఇగో చికెన్ చూడండి, చికెన్. అరే విశాల్, అరే నీ ప్లేట్లు ఎన్ని పీసులు ఉన్నాయి? ఎంత మంచి ఉన్నాయి? నాకేంద్రా 2 ముక్కలు వేసినావు ఇలా. నీ ఆపచ్చ నాకు అగ్గిదరగా. అరే అరే ఇది తినడానికే కదా తెచ్చుకున్నది, నువ్వేనా మరి ఇంటి పట్టుకపోదా? మరి అన్నం ఇంటి పట్టుకోవద్దా? అట్టిగా మొత్తం తింటే ఇక్కడ మనిషికి 500 జమేసినాం, నాకు 500 పీసులు కావాలి. 500? సరే. మీరు తింటారా ఇప్పుడు? చల్ మేం తిన్నాక మీరు తినాలి, ఇప్పుడు మీరు తిన లేదు. వాళ్ళు తిన్నాక మనం తినరా? పీసులన్నీ తిని బొక్కలన్నీ ఉంచుతారో ఉంచరు. ఉంచబోదా నీ సంగ చెప్తా బిడ్డ, నీళ్ళలో ఉంచుతారా? అటే ఊకొని వేస్తారా? అరే విశాల్, అరే నాకు మంచి కందెనగా వేసినవురా, మస్తుంటదిరా. అరే ముక్కల కన్నా బొక్కలు మంచిగా ఉన్నాయిరా. అన్నా నువ్వేం బాధపడకే, నేను నా ముక్కలన్నీ తిని నా బొక్కలన్నీ గీతా. ముక్కలు నువ్వు తిని బొక్కలు నాకేస్తా అంటాను వారా?
అరే అన్నయ్య కాదురా నీ జుట్టు పడదాకా మంచిగా ఉండి ఇప్పుడు అంతా బర్డ్ పోయిందిరా. అరే నువ్వు చెప్పే మాటలకు అవి ఎప్పుడో దెంక పీకిందిరా జుట్టు. అంతేనారా? అరే రాజు నిన్నాడు అరే అంటాండ్రా. నన్ను అరే అంటాడా? అరే నన్ను అరే అంటావా? ఏ లేదన్నా నిన్నరే అన్నా నన్ను నాకు గుండాగా అనలేదా? నువ్వే అబద్ధమా? నువ్వే అబ్బాయి అన్నారా బాడకావు. నన్ను పాడుకోమంటావా? నన్ను అరే అంటే గింట అని అరే అన్న ఓకే, నన్ను కూడా పాడుకోమంటావా? మరి నువ్వు ఎందుకురా చెప్పడానికి బాడకావు? అరే ఈడ అన్నారా నిన్ను తిట్టిండు నన్ను తిడతాండ్రా బాగా తాగిన తర్వాత. అరే బాగా పోయకురా అని చెప్పి. అరే ఆగురా, ఆడొక్కరు నన్ను తిడితే గిట్ట నేను ఫీల్ అయితే కానీ నిన్ను కూడా తిట్టిండు కారా. అయిపోయింది ఈక్వల్. అంటే నేను తిట్టినా నన్ను కూడా తిట్టా అన్నారా? ఇది మంచిగానే ఉన్నదిరా. మరి తింటే నా పానం ఆగుతలేదు. తినిపోరా అలా ఎత్తారా రాజు. అరే కేక్ కట్ చేయాలి కదా రాత్రి. అరే ఇవాళ నీ బర్త్డే కదరా? బర్త్డే కాదురా ఎరిపప్ప, 31 డిసెంబర్ 31 అంటే హ్యాపీ న్యూ ఇయర్ 2026 సాగు. ఓకే రా, హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా. 2026 కాదురా అన్నగా 2025. కరెక్టేరా, 2025 పోయిన సంవత్సరం కరెక్ట్ చెప్పింది. అరే ఈ సంవత్సరం రా 2024 వచ్చే సంవత్సరం 2025 అడుగు పెడుతున్నాం అంతేనా? మనం కొంచెం మోసుకొస్తే మన గీత కూడా ఎత్తలే కదా. నువ్వే కళ్ళు కాశపడి నన్ను తీసుకొచ్చి నేనైతే మోసి చచ్చిన వాళ్ళ కోసం. వాళ్ళు తింటే నాకు పానం ఆగలేదు, పానం అంతా ఆడే కొట్టుకుంటాను. అరే చెయ్యి వాటరా లేవురా రాదు. అరే ఇదేందా కళ్ళు ఫస్ట్ తీయగా వచ్చింది ఇప్పుడు చేస్తుంది. అరే సీన్ ఏమన్నా కలిపిరా? ఇదే కలిపిండ్రా. అరే సంతరా నిన్ను ఏమన్నా కలిపిరావా? అరే నా బొత్తు కలిపిర్రా. ఇదేందిరా అన్నం కూడా సేదత్తంది, కళ్ళు కూడా సేదత్తంది. ఏందిరా సీనుగాడేమో కలిపిండి అనుకున్నా, బడాగావు కలిపిండ్రా. రాజుగా ఏ గిట్టున్నారా రాజుగాడు? అరే బాగా తిన్నాక కమ్మడిది కూడా సేదైతుందిరా. ఏం చెప్పావురా? అరే రాజు చెప్పురా. అరే చెప్పని ఎవారా ఇక నేను చెప్పరా మరి. అరే చెప్పురా. సరేరా నువ్వు వింటావా? అరే ఇంటా. మా ఇంటి వెనకాల గా వెనకటి లక్ష్మి లేదారా? అవురా. అంటే నాకు పిచ్చి ప్రేమరా. అరే అది నా తలకాయరా, నా తలకాయనే అది. ఇంకా నా గుండెకాయరా అది. నా ఇంకా కింది కోకురా. అరే ఇంకేమో కాయ అవుతుంది రయ్యా. అన్న కాడికి చాలరా, పొడిగి నా కాడికి దండం పెడతా. అరే రాజు నేను ఎట్లన్నా చేసి దానికి ఇవాళ నేను ఐ లవ్ యూ చెప్పాలరా. ఐ లవ్ యూ చెప్తావారా? చెప్తారా? అరే ఏమన్నా లవర్స్ డే నారా ఐ లవ్ యూ అని చెప్పడానికి? హ్యాపీ న్యూ ఇయర్ రా. అరే లవర్స్ డే రోజు ఐ లవ్ యూ అని చెప్పాలి, ప్రేమికుల రోజు. అవును. అరే రాజు అరే హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందరు హ్యాపీగా ఉన్నప్పుడే కదా చెప్పేది. అంతే నేను ఇలా ఫుల్ హ్యాపీగా ఉన్నా. రైట్ రైట్. నా వెనకటి లక్ష్మికి నన్ను ఇయ్యాలని చెప్తారా? అంతేనా? అంతే. అరే అరే నువ్వు చెప్తే చెప్పు, గొచ్చప్పు నిద్రపోయినాక పోతాం ఇంటికి. నాతో లవ్ యూ.
వెంకటలక్ష్మి వచ్చింది, మీది మోటార్ వేసుకొని వచ్చింది. నీకు హ్యాపీ న్యూ ఇయర్. అరే ఐ లవ్ యూ. రే సిల్గా, నీ వెంకటలక్ష్మి మీది మోటార్ వేసుకొని మిండని చూపిస్తుంది రా. పండుగ సప్పుడేక నిద్ర వస్తుందంటే డిస్టర్బ్ చేస్తాంటే ఎదురు రైడు వెనకట్ల లక్ష్మి ముంగట్ల లక్ష్మి అనుకుంటా. పడ్డారు గారా, ఏం చేద్దాం? ముక్కలు ఉంచలే, కళ్ళు ఉంచలే, తంస మిగిలింది, తంస పట్టుకొని పంపా మరిలే. అరే ఆవురా, ఏమైందిరా? నా చేతిలో నువ్వు బక్కడా సామానాన్ని తెప్పించును. ఒక కళ్ళను వేయాలి, ఒక ముక్క కూడా వేయాలి. అది తండే పోదాం పారా. అరే తండ్రి గారు తన్నవురా, ఈయన ఎక్కడ ఈయన ముట్టి పిన్నేదంట, ఆ జుట్టు పట్టి అట్లా లేపేరా.